మన భారత రోడ్లపై కనిపించే ప్రతి ఆటో వెనక ఒక గొప్ప కథ ఉంది. అదేంటో మీకు తెలుసా? 1948లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీ ఆర్థికంగా కుదేలైపోయింది. ప్రజలకి చౌకగా సరుకులు మోయటానికి వాహనం అవసరమైంది. అప్పుడే పియాజియో అనే కంపెనీ వెస్పా స్కూటర్ని ఆధారంగా తీసుకొని వెనక 2 చక్రాలు, ఓ కార్గో ప్లాట్ఫామ్ జత చేసింది. ఇలా పుట్టిందే పియాజియో ఏప్. ఇది సరుకుల రవాణా కోసం రూపొందించబడింది. ఆ వాహనాన్ని ఇటలీలో చూసిన భారత పారిశ్రామికవేత్త నారాయణ కృష్ణ పిరోడియా గారు ఆకర్షితులయ్యారు. భారతదేశ ప్రజల అవసరాలకి తగ్గినట్లుగా ప్రయాణికుల కోసం దీన్ని పునఃరూపకల్పన చేశారు. అలా ఏప్ వాహనం మన ఆటో రిక్షాగా మారింది. ఇది తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది. పట్టణ రహదారుల్లో సులభంగా తిరుగుతుంది. గ్రామాల రహదారుల్లోనూ నెమ్మదిగా కానీ నిశ్చలంగా పరిగెడుతుంది. ప్రతి ఆటోలో ఒక కథ ఉంది. ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళది, స్కూల్కి వెళ్ళే పిల్లలది, ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయాణము, మొదటి డేట్కి వెళ్ళే ప్రేమ జంటదైనా. ఆటో రిక్షా ఒక్క వాహనం కాదు, అది ప్రయాణం మాత్రం అస్సలు కాదు, అనుబంధాల వాహనం. ఇటలీలో పుట్టిన ఈ ఆటో రిక్షా భారతీయ హృదయాల్ని గెలుచుకుంది. ఒకే వాహనం, లక్షల కథలు.